ఆయన మాటలు చెప్తాడు కోతల రాయుడు లెక్క రేవంత్ రెడ్డి, అంతకుముందు మాటల రాయుడు కేసీఆర్. ఈ తెలంగాణను కొంప ముంచుతున్నారు. శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ గారు, భారతీయ జనతా పార్టీ భారతీయ జూమ్లా పార్టీ జూటా పార్టీగా మారింది. 50 లక్షల ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకు అదానికి అంబానికి అడ్డగట్టి ఈ దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించలేదు. మీరు విద్యా రంగం గురించి మాట్లాడతారా? ఐఐటీలు మీరు స్థాపించినారు, ఐఎంలు మీరు స్థాపించిరా, నవోదయ స్కూల్ మీరు స్థాపించిరా, కేంద్రీయ విద్యాలయాలు మీరు స్థాపించిరా. ఈ దేశంలో ఇస్రో అయినా ఏదైనా గుండు పిండి కానీ మొత్తం అంతరిక్ష వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థాపించి మీరు వచ్చిన మొత్తం అమ్ముకుంటూ పోతూ భారతీయ నీతులు చెప్తా ఉంది. 1,00,000 కోట్లు రావాలి మాకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెప్పియండి. మీరు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనాపై దేశానికి చేత కాదు, ఒక్కొక్కరు దీక్ష చేస్తున్నాడు. ఏంటంటే మీరు దీక్ష చేసేది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొడంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా మంత్రంలో వచ్చింది, అదేవిధంగా ఆందోళన ఉన్నది, తర్వాత మధురైలో వస్తా ఉంది, తర్వాత అదేవిధంగా ఇక్కడ పాలేరులో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనాథ్ సాగర్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, ఐటీఐ ప్లేస్ లో అడ్వాంటేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటో రెండో మేము చేసినాయి. భారతీయ జనతా పార్టీ ఏం చేయకుండా తెలంగాణ పైసలు లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. మీ పార్టీలో 11 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు 3 జనరేషన్ నుంచి మీ పార్టీలో పదవులను మిస్. మీ పార్టీలో కుటుంబాలు రాజకీయాలు లేవా? ఏమైనా అర్థం ఉందా? మీరు మాట్లాడదాక 70 కోట్ల తెలంగాణ, 7 లక్షల కోట్ల తెలంగాణ రాష్ట్రంలో. నరేంద్ర మోడీ గారు 14 మంది ప్రధాన 63 లక్షల కోట్లు అప్పు చేస్తే 202 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకా మాట్లాడుతారు భారతీయ జనతా పార్టీ నాయకులు. తెలంగాణకి ఏం చేయకపోగా 1,00,000 కోట్ల రూపాయలు రావాల్సిన తెలంగాణ తీవ్ర అన్యాయం చేసి నిధి లేకుండా తెలంగాణ రాష్ట్ర రియంబర్స్మెంట్ ఇస్తారు. ఏ రాష్ట్రాలు ఇస్తారు చెప్పండి? మీరు ఎక్కడ ఇస్తున్నారు మీ రియంబర్స్మెంట్? ఏ రాష్ట్రాలు ఇస్తారు సన్నబియ్యం? మీరు ఉందా భారతీయ జనతా పార్టీకి ఏమన్నా? రాముడు విరాళాల చోరైతే మాట్లాడిన పరిస్థితి మీరు ఉండట తెలంగాణ రాష్ట్రంలో దీక్షలు చేస్తారట భారతీయ జనతా పార్టీ నాయకులు. ఏందా మీరు దీక్షలు చేసేది? రామునే మోసం చేసిన మీరంట తెలంగాణ ప్రజలు మోసం చేయలేదు. తెలంగాణ ప్రజలకు కేవలం పేద నిధులు తీసుకొచ్చి ఇస్తే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తారట. మీ పార్టీలో వర్గాలను చూడండి, అరవింద్ గారు, బండి సంజయ్ గారు, డీకే గారు, ఈటల ఎవరికి పడదు మీ పార్టీలో. మరి మీదేదో సర్కిల్ పార్టీ, వారసత్వం లేని పార్టీ, మేము మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తున్నాం. ఏమో ఉద్ధరించింది మీరు? ఏం ఉద్ధరించి చెప్పరా? చర్చ పెడతాం మనం. భారతదేశం మొత్తం దివాలా తీసింది. ఇలా మొత్తం ఆర్థికంగా అన్ని రకాల దివాలా తీసి 144 కేసు ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి దేశంలో 3 సార్లు నరేంద్ర మోడీ అధికారులకు వచ్చి రామును దయచేసి భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది మేడం. దేశంలో నరేంద్ర మోడీ 4వసారి ప్రధానమంత్రి గాడు. డబల్ నీరు దాటే పరిస్థితే లేదు. ఉన్న తెలంగాణ 8 మంది ఎంపీలు మొత్తం ఓడిపోతారు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు 6 మంది కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా నీతులు చెప్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. గుళ్ళ మీద జీఎస్టీ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ, జూలా పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రం గుళ్ళ మీద జీఎస్టీ ఇచ్చారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ఖజా నుంచి గుళ్ళకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎట్లా ఖర్చు పెడతారని చెప్పి రామచంద్రరావు అడుగుతా ఉన్నాడు. రాముడి పేరు మేము మాత్రం ఓట్లు కావాలా? రామ మందిర విధానాలకు సంబంధించి మేము పడుచుకో, సిట్ చేసి కాలు చేతులు దులుపుకొని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడి తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? మీరు ఏం చేసి తెలంగాణకు ఏమన్నా బీఆర్కి ఇచ్చారు, మాకు 1,00,000 కోట్లు ఇచ్చారు. ఏమన్నా 8 మంది ఎంపీలు ఏం చేస్తారు? మరి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ చేసింది ఏది మీరు చెప్పండి? ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసుకొని పోతారు, విభజనలు నెరవేర్చారు. తెలంగాణ ప్రత్యేక నిధులు ఇవ్వకుండా పెద్ద రాముడి పేరు మీద ఓట్లు వేయించుకొని ఈ దేశాన్ని అధికారులకు వచ్చి రాముడి కోసం చేసిన భారతీయ మాట్లాడతారు. థ్యాంక్ యూ సుమిత్ర గారు, థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ తాడూరి శ్రీనివాస్ గారు. సో మొత్తానికి కొండ సురేఖ విషయంలో అయితే రోజుకో ట్విస్ట్ ఉంటుంది. ఇవాళ కొండ మురళి కూడా తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకి తమకేం సంబంధం ఉందని చెప్తున్నారు. చూడాలి మరి క్రమశిక్షణ కమిటీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో. ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం కావాలనే బీసీ మహిళ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది మాట్లాడారు, వాళ్ళపై యాక్షన్ తీసుకోలేదు కానీ ఈమెని టార్గెట్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.